13th జులై 2025న ఈపీఎఫ్ఓ నుండి యూఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్‌కి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ముందుగా మనకొచ్చిన అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. 13th జులై 2025న అయితే ఈపీఎఫ్ఓ నుండి ఈ సర్క్యులర్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాండేటరీ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ యూఎన్ త్రూ ఉమంగ్ యాప్ యూజింగ్ ఫ్యాట్. ఫ్యాట్ అంటే ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ. మనం ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా యూఎన్ అలాట్మెంట్ చేసుకొని అదే విధంగా యాక్టివేషన్ కూడా చేసుకోవడం అనేది మ్యాండేటరీ అని చెప్పేసి మనకి ఈ సర్క్యులర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని అర్థం ఏంటంటే మనం కొత్తగా జాబ్‌లో అయ్యే వాళ్ళు అందరూ కూడా అంటే కొత్తగా జాబ్‌లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు అంటే ఇంతకుముందు ఈపీఎఫ్ ఖాతా లేకుండా ప్రెజెంట్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఉమంగ్ యాప్ ద్వారా మాత్రమే అలాట్మెంట్ చేసుకుని తర్వాత యాక్టివేషన్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ యూఎన్ నెంబర్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు. కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యే వాళ్ళు అలాగే అవుదాం అనుకునే వాళ్ళు కూడా ముందుగా ఉమంగ్ యాప్‌లో ఈ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ అనే ఆప్షన్ ద్వారా యూఎన్ అనేది అలాట్ చేసుకొని యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క ఎంప్లాయర్‌కి అయితే ఈ యూఎన్ నంబర్‌ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎంప్లాయర్స్ ఎవ్వరికీ కూడా ఈ యూఎన్ అలాట్మెంట్ చేయడం అనేది అవకాశం లేదు. ఎందుకంటే ఎంప్లాయర్ లాగిన్‌లో యూఎన్ అలాట్మెంట్‌కి సంబంధించి ఇండియన్స్‌కి అయితే ఈ ఆప్షన్ అయితే తీసివేయడం జరిగింది. మీకు ఎంప్లాయర్ లాగిన్ ఓపెన్ చేసి అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. మీరు ఇక్కడ ఎంప్లాయర్ లాగిన్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఎంప్లాయర్ లాగిన్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎంప్లాయర్ లాగిన్ ఓపెన్ చేసి తర్వాత మెంబర్ ఆప్షన్‌లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ మెంబర్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. జనరేట్ యూఎన్ త్రూ ఫేస్ అథెంటికేషన్ వియా ఉమంగ్ యాప్ ఎక్సెప్ట్ ఫర్ ఇంటర్నేషనల్ వర్కర్స్ అండ్ సిటిజన్స్ ఆఫ్ నేపాల్ అండ్ భూటాన్. ప్లీజ్ ఫెసిలిటేట్ యువర్ ఎంప్లాయీస్. మనకి ఇక్కడ ఈ మెసేజ్ ఏంటంటే ఫేస్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే మీరు యూఎన్ అనేది జనరేట్ చేసుకొని యాక్టివేషన్ చేసుకోవాలి. అదర్ కంట్రీస్ ఇంటర్నేషనల్ వర్కర్స్ అయితే ఇంటర్నేషనల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ లాగిన్ నుంచి చేసే అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళందరూ అంటే ఇండియన్స్ అందరూ కూడా ఈ యూఎన్ అనేది యాక్టివేషన్ చేసుకునే అవకాశం అయితే ఓన్లీ వాళ్ళకి వాళ్ళుగా యూఎన్ అనేది యాక్టివ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకి ఎంప్లాయర్‌కి ఈ యూఎన్ నంబర్ అనేది ఇవ్వడం అయితే జరగాలి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. యూఎన్ జనరేషన్ త్రూ దిస్ మాడ్యూల్ ఎక్సెప్ట్ ఇంటర్నేషనల్ వర్కర్స్ అండ్ సిటిజన్స్ ఆఫ్ నేపాల్ అండ్ భూటాన్ ఈస్ నాట్ అలౌడ్. ప్లీజ్ గైడ్ న్యూ ఎంప్లాయీస్ టు జనరేట్ యూఏఎన్ దెమ్సెల్వ్స్ త్రూ ఉమంగ్ యాప్ అప్లికేషన్ ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్ అయితే చూపిస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఇండియన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళే యూఎన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీ ఎంప్లాయర్ ద్వారా యూఎన్ అలాట్మెంట్ అనే ఆప్షన్ అయితే మాత్రం తీసివేయడం జరిగింది. ఇంటర్నేషనల్ వర్కర్స్‌కి మాత్రమే ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉమంగ్ యాప్‌లో అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ యూఎన్ ఆప్షన్ ఉపయోగించుకొని యూఎన్ నంబర్‌ని క్రియేట్ చేసి తర్వాత యాక్టివేషన్ చేసుకొని ఉంచుకోండి. లేదంటే మీరు ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ యాప్స్ ఎప్పుడు వర్క్ అవుతాయి, ఎప్పుడు వర్క్ అవ్వవు అనేది మాత్రం ఎవరికీ తెలీదు. ఎక్కువగా టెక్నికల్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు జాబ్‌లో జాయిన్ అయినా కూడా ముందుగా యూఎన్ నంబర్‌ని క్రియేట్ చేసుకొని, యాక్టివ్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. అలా ఉంచుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది మస్ట్ అండ్ షుడ్‌గా ఖచ్చితంగా న్యూ ఎంప్లాయీస్ అయితే అందరూ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఈ ఆప్షన్ ఎందుకంటే చాలా మంది చేసే మిస్టేక్స్ వల్ల ఇటువంటి ఆప్షన్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆధార్ ద్వారా ఎంప్లాయర్ మీకు యూఎన్ నంబర్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు. ఆ చేంజ్ చేయడం వల్ల ఇక్కడ యూఎన్ అనేది యాక్టివ్ అవ్వదు. ఎందుకంటే డీటెయిల్స్ రాంగ్ మిస్ మ్యాచ్ వల్ల మీకు యూఎన్ యాక్టివ్ అవ్వకుండా ఉంటుంది. అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇబ్బంది అవుతున్న ఎక్కువ మంది ఫేస్ చేయడం వల్ల ఇటువంటి అప్డేట్‌ని అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఎక్కువ మందికి ఉపయోగపడే అప్డేట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే యూఎన్ మనమే ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ యాక్టివ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క డీటెయిల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఆటోమేటిక్‌గా దాంట్లో యాడ్ అయిపోతాయి. కాబట్టి దీంట్లో మిస్టేక్ జరిగే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. సో, అందరూ కూడా ఈ విధంగా మనకు మనమే యూఎన్ అలాట్మెంట్ చేసుకొని యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా ఈపీఎఫ్ఓ నుంచి వచ్చే అన్ని బెనిఫిట్‌లయితే పూర్తిగా పొందే అవకాశం అయితే ఉంటుంది.
మీకు ఈ వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇప్పటి వరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.